ప్రవీణ్ కుమార్. నేను ఈరోజు ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఓకేనా? ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రికల్ వోల్టేజ్ లెవెల్స్ అనేవి ట్రాన్స్ఫార్మర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్ ఇస్ స్టాండర్డ్ డివైస్ which can transfer the electrical energy from one circuit to another circuit without changing the frequency. మీరు చూడొచ్చు ఇక్కడ వోల్టేజ్ మనకి ఇన్పుట్ వోల్టేజ్ అయితే 6 సైడ్ వస్తుంది, అవుట్పుట్ వోల్టేజ్ 6 సైడ్ వస్తుంది. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. సార్ వర్కింగ్ ఫంక్షన్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ ఎలా ఫంక్షన్ అయితే చూడండి, వీడియోలో చూద్దాం. దిస్ ఇస్ ద కోర్. కోర్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. కోర్ అనేది ట్రాన్స్ఫార్మర్ కి ఒక హార్ట్ లాంటిది. ఓకేనా? లామినేషన్స్ ఉంటాయి, ఇన్సులేటెడ్ కోటెడ్ ఉంటుంది. ద కోర్ ఆఫ్ ద 3 phases 1 2 3 మూడు ఫేజెస్, 3 లింక్స్ ఉంటాయి. 1 లింక్ 2 లింక్ 3 లింక్. HV వైండింగ్, LV వైండింగ్ ఉంటాయి చూడండి. లో టెన్షన్ వైండింగ్, హై టెన్షన్ వైండింగ్. ఇవి ఎలక్ట్రికల్లీ సపరేటెడ్. LV వైండింగ్, HV వైండింగ్, బట్ మ్యాగ్నెటికల్లీ కపుల్డ్. దిస్ ఇస్ LV వైండింగ్. కోర్ కి నియర్ ఉండేది LV వైండింగ్. దిస్ ఇస్ LV కాయిల్. మ్యాగ్నెటిజం చూడండి, ఇట్లా మ్యాగ్నెటిజం అయితే కోర్ త్రూ ఫ్లక్స్ అక్కడ వెళ్తుంది. ఫ్లక్స్ అనేది కటింగ్. నార్త్ పోల్ సౌత్ పోల్ సేమ్ మన మ్యాగ్నెటిక్ మూమెంట్ అయితే అట్లా ఉంటుంది. సెకండరీ వైండింగ్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఎట్లా ట్రాన్స్ఫర్ అయితే చూడండి త్రూ కోర్. coil, secondary coil comes, HV coil, primary coil comes, secondary coil comes. Step up transformer. Step up transformer అంటే primary side తక్కువగా ఉండి secondary side ఎక్కువగా ఉంటుందని step up transformer అంటారు. Secondary side ఎక్కువగా ఉండి primary side తక్కువగా ఉండి step down transformer అంటారు. మ్యాగ్నెటిజం ఇట్లా మూమెంట్ అయితే ఉంటుంది చూడండి. యారో బాక్స్ EMF through the transformer the core EMF will be produced with the secondary winding based on the flux cutting. EMF is defined as a mutual developed EMF insulated needed between secondary winding and primary winding. Insulation ఈ కోర్ మధ్య ఇన్సులేషన్ ఉంటుంది. Bushes energy from the transformer insulated bushing needed during the working. Insulated bushes అంటే ట్యాంక్ టచ్ అవ్వకుండా త్రూ ద ఎలక్ట్రికల్ నుంచి అవుట్పుట్ అయిపోతుంది. ఎడ్డీ కరెంట్ లాసెస్ 60 DC లాసెస్ ఉంటాయి. కాపర్ లాస్ నథింగ్ బట్ ఐరన్ లాసెస్. హీట్ అనేది జనరేట్ అవుతా ఉంటుంది మనకు. ట్రాన్స్ఫార్మర్ లోపల ఆయిల్, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ యూజ్డ్ ఫర్ ద కూలెంట్. రేడియేటర్స్ ఉంటాయి. ట్యూబ్స్, కూలింగ్ ట్యూబ్స్ పెట్టాలి అన్ని ట్రాన్స్ఫార్మర్. రేడియేటర్ అంటారు లేదా కూలింగ్ ట్యూబ్స్ అంటారు. రేడియేటర్ బ్రీతర్, వెంచర్స్ రిలే. ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ కి కన్సర్ట్ ట్యాంక్ కి మధ్యలో కనెక్ట్ అయి ఉండేది. ఇది గ్యాస్ ఆపరేటెడ్ రిలే. ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇంటర్నల్ ఫాల్ట్స్ ని డిటెక్ట్ చేసేది వెంచర్స్ రిలే. Thank you for watching.